రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అయా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, గతించినటువంటి ఉదయకాలము నుంచి లేచినది మొదలుకొని ఈ రాత్రి పడుకునే సమయము వరకు తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఎన్నో ప్రయాణాలు మేము చేశాం, ఎన్నో చోట్ల ఆహారము తీసుకున్నాం, ఎన్నో మార్గాలు సంచరించాము అయ్యా. అయినా కానీ మాకే సమస్య, ఏ అపాయము, ఏ శోధన రాకుండా కాపాడిన దేవుడవు నీవే నాయన. అయ్యా, మా పనులలో మాకు కృప చూపించి ఆశీర్వదించిన దేవుడవు నీవే తండ్రి. అయ్యా, మాకు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో మాకు సమృద్ధినిచ్చి మా ప్రతి ఆకలిని తీర్చిన దేవుడవు నీవే ప్రభువా. ఎస్ లార్డ్, మరొక మారు సజీవులంగా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన చేరి కుటుంబం అందరము కూడా తండ్రి కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు అని కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం ద్వారా నాయనా మీ వాక్యాన్ని సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఎంతో మంది బంధువులున్నా, స్నేహితులున్నా, తల్లిదండ్రులున్నా, పిల్లలున్నా, ఎవ్వరూ లేని అనాథలుగా ఈ రాత్రి కాలంలో ఒంటరిగా జీవిస్తున్నారు తండ్రి. అందరూ దూరమైన పరిస్థితుల్లో అయా ఒంటరి జీవితంతో కన్నీరు గారుస్తున్నారు. నీవే వారికి సహాయకుడవైన దేవుడవు అని నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నీవే తండ్రి వారికి తోడై ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా మీరు ఆదుకుంటారని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే రాత్రి సమయంలో ప్రార్థన యందు ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు కూడా నాయనా మీ దైవజనునిగా ప్రార్థిస్తుండగా అయా వారి మొరలను మీరు వినండి తండ్రి, వారికి జవాబును అనుగ్రహించండి ప్రభువా. నాయనా, అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలు వారిని చుట్టుముట్టాయి, భయంకరమైన వ్యాధులు, తగ్గనటువంటి వ్యాధులని వారిని అనేకులు భయపెడుతూ ఉన్నారు తండ్రి. వారి ఎడల మీ కృప చూపించండి అయ్యా. ఒక్కసారి తాకగా స్వస్థత వస్తుంది తండ్రి. మీరు వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి విడుదల వచ్చులాగని రాత్రిన తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసునామమును లయపరచండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు ఈ రాత్రిన తండ్రి గర్భఫలము దయచేయండి. మూసుకుపోయినటువంటి గర్భమును అయా ఈ రాత్రిన తెరవమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భముతో ఉన్నారు తండ్రి, అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. ఈ రాత్రిన వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా అప్పులు కలిగి ఉన్నారు, అప్పులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు అయా, నిందించబడుతున్నారు, దూషించబడుతున్నారు. కృప చూపించండి తండ్రి. అయా వారిని హెచ్చించండి, అధికముగా హెచ్చించండి, అద్భుతముగా ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితమును బహుగా దీవించండి తండ్రి. అదే విధముగా తండ్రి కుటుంబంలో అసమాధానముతో ఎంతో మంది బిడ్డలు దుఃఖిస్తున్నారు. సమాధానకరమైన జీవితము ప్రతి కుటుంబంలో ఉండునుగాక. ఎస్ లార్డ్, అయా ప్రతి భర్తను, ప్రతి భార్యను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. తల్లిదండ్రులను, బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. అర్థం చేసుకొని జీవించడానికి కృప చూపించండి అయా. రక్త సంబంధికులు, సహోదరులు, సహోదరుల మధ్య గొడవలు ఏవి లేకుండా సహాయము దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో ఉన్న వారికి ఆ కేసు నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ఆయా దేశాల్లో ఉంటున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు క్షేమముగా భద్రపరచండి తండ్రి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసాల విషయంలో, కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో, అవసరమైనటువంటి ధనము విషయంలో కూడా కృప చూపించమని నాయనా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, గృహము లేని వారికి గృహాన్ని దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఈ రాత్రిన
మంచి ఉద్యోగమును అనుగ్రహించండి ప్రభువా. వివాహ విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు నైట్ డ్యూటీలు రాత్రిని చేస్తున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు తండ్రి. వారందరూ కూడా సురక్షితముగా క్షేమముగా అయా ఉండుటకు కృప చూపించండి. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న చెడు వ్యసనాలు, వారికి ఉన్నటువంటి ప్రతి చెడు అలవాటు నుంచి, ఎడిక్షన్స్ నుంచి యేసునామంలో విడుదల దయచేసి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ దేనికోసమైతే వారు ప్రార్థిస్తున్నారో, అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో నాయనా కృప చూపించి అవన్నీ కూడా వారికి మీ కృప చొప్పున దయచేయమని అయా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. ప్రజలను ఆశీర్వదించండి, అధికారులను ఆశీర్వదించండి, రాజకీయ నాయకులకు మీరు తోడై ఉండండి. బోర్డర్స్లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా నాయనా మీ కృపలో భద్రపరచుకోమని మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాం. మాకును మా కుటుంబానికి మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎవరికి నిద్ర లేమి, పీడకలాల సమస్యలు లేకుండా, ఎటువంటి భయము, ఎటువంటి కలవరము ఏ బిడ్డను ఆవరించకుండా నాయనా కృప చూపించమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రంతను ప్రతి బిడ్డను మీరే భద్రపరచమని, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగిన అవకాశం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.